అమ్మా పోతాను, ఎందుకంటే వెయిట్ చేసాను నేను లాస్ట్ దాకా, కానీ ఇక ఇదే రోప్ వేనే క్లోజ్ అవుతుంది కాబట్టి పోతాను. చూస్తాను కదా ఎట్టున్నదో, మళ్ళీ ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే చేస్తాం, లేకుండా లేదు. ఓకే వెళ్దాం పదండి. మొత్తం మంచిగా ఎట్టి చూసినా కూడా. నా గోప్రో కూడా గడ్డ కడతాను తెలుసా, మీకు చెప్తే పరిచయం అవుతారు. అంత ఫాగ్ మంచి పడుతుంది, గోప్రో చుట్టూ గడ్డ కడతాను. బ్రో చూసినా గోప్రో చుట్టూ గడ్డ లిటరల్లీ చేతి మాత్రం నొప్పుతాను ఘోరంగా, మస్తు నొప్పిలేస్తుంది. మనం మీదికి వెళ్తాను. ఓకేనా, ఇటువైపు పారాగ్లైడింగ్ మనది. ఓకే నెక్స్ట్ టైం హైట్స్కి రావాలి ఇప్పుడు. ఓకేనా, క్యాన్సిల్ అయిపోయింది ఫాగ్ వల్ల, మొత్తం ఫాగ్ వచ్చి ఎగరలేకపోతాను, అందుకే క్యాన్సిల్ చేసారు. ఘోరంగా ఉన్నది వెదర్ మాత్రం ఎక్స్ట్రీమ్. త్వరగా మంచి పడుతుంది, మొత్తం మంచి. కొద్దిగా కూడా ఛాన్స్ ఉన్నా కూడా మనకు మంచిగా ఉండదు, కానీ మంచి పడడం వల్ల క్యాన్సల్ అయింది. మొత్తం మంచి పడుతుంది, మంచి కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం మనం ఇవాళైతే. చూస్తారుగా ఎప్పుడు సందో ఉండే మంచి పడతాంటే చూడాలని, కానీ నాకే వరకు మొత్తం మంచిగానే ఇవాళ వీడియో అవుతుంది కదా బ్రో. మంచిగా కూడా ఎక్స్పీరియన్స్ ఈసారి దక్కలేకపోతాను. పారాగ్లైడింగ్ హైకి వెళ్తున్నా, 750 పైకి తీసుకెళ్తాను. టికెట్ ఇచ్చేసా. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనం అక్కడ మీదికి వెళ్ళి రోప్ వేరకి వెళ్ళి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నన్ను తీసుకుపోయేది అయితే ఈ అన్న అప్పకనా డోలా ఈ అన్ననే మనకు పారాగ్లైడింగ్ అయితే హైట్ నుంచి చూపిస్తాడు. నెక్స్ట్ లెవెల్ హైట్స్ ఉంటాయి, మొత్తం మౌంటైన్స్ కనిపిస్తాయి. అద్భుతమైన జర్నీ, ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. ఇప్పుడైతే రోప్ వేలు ఉన్నాం మనం, ఇక్కడి నుంచి మనం మీదికి వెళ్తున్నాం. చూస్తున్నారుగా ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్స్కి వెళ్తాం మనం ఇప్పుడు. వెళ్తుంది పైకి చుట్టూ చూస్తున్నారు ఎట్లా. దీంట్లో ఒక్కలే చేస్తారు, ఇద్దరు చేయరాదు. కానీ హైట్స్ చూస్తున్నారు కదా, ఒకసారి చూపిస్తాను మీకు. భలే ఉంటాయి. పొగ మంచి స్టార్ట్ అయింది, మనకు మాత్రం మంచి వ్యూస్ రావాలి. మంచి చూడొచ్చు ఎట్లా ఫార్మేషన్ అవుతుందో. మన రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ప్రతిదీ మస్తు వస్తుంది ఇక్కడ. వస్తున్నారుగా, ఫ్రంట్ కూడా చూడాలి ఒకసారి. कितना हाइट पे जा सकते हैं हम? अभी जाएगा 3000 फीट हाइट। 3000 फीट हाइट पे जा रहे हैं। ये रोप पे कितना हाइट तक जा रहे हैं? ये 700 मीटर 700 మీటర్ల దాకా పోతుంది. అక్కడి నుంచి మనం 3000 అడుగుల ఎత్తు నుంచి అయితే పారాగ్లైడింగ్ అయితే చేస్తాం. ఓకేనా, వెనక చూసారుగా మబ్బులు ఎట్లా వస్తాయో. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చినాం మనం. దిగిందంటే పారాగ్లైడింగ్ స్టార్ట్ అవుతుంది. మస్తు మజా వస్తుంది. చెట్లు చూడ చెట్లు ఉన్నాయి. ఇక్కడ అవుతుంది. మళ్ళీ దిగేటప్పుడు ఏమో డైరెక్ట్ మనం కింద రెడీ అవుతాను. ఇక్కడ దిగిందంటే మనకు రైడింగ్ స్టార్ట్ అవుతుంది. సరే మనమైతే ఎక్స్పీరియన్స్ చేద్దాం. పట్టండి, డోర్స్ ఓపెన్ అయితే మనం మీదికి వెళ్దాం.
ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి రైడ్కు. ఓకేనా, చూద్దాం. మనం మీదికి వెళ్తాను. ఓకేనా, ఇటువైపు పారాగ్లైడింగ్ మనది. ఓకే, చూడవచ్చు. ఎక్స్ట్రీమ్ హైట్స్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఓకేనా, దీని హైట్ కూడా 5 గంటల వరకే మనకు. ఇది ఎక్స్ట్రా హైట్స్ తర్వాత బంద్. మళ్ళీ ఏం వస్తాం, అందుకే ఇది చేస్తానా. ఎందుకంటే ట్రిప్ కూడా కాస్ట్లీ అయిపోయింది కదా. కాలు వేస్తే లోపలికి పోతుంది కాలు. అమ్మో, మన సీనియర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అన్నకే జారిందని మనకు జారదా, జాగ్రత్త దిగాలి. చూస్తున్నారుగా. బావ్, కామెడీ విషయం ఏంటి తెలుసా, హైలైట్ అయిన విషయం మనదే లాస్ట్ రైడ్. దీనికి కాంపిటీషన్ అలా మనం ఒక్కలం సోలో కాబట్టి తీసుకున్నాం. మిగతా వాళ్ళు 4గురికి కావాలన్నట, అందుకే వాళ్ళు తీసుకోలేకపోయారు. ఓకేనా, కొంచెం వ్యూస్ చూడాలి, మత్తిపోతుంది వ్యూస్. చూస్తారా, ఏ లెవెల్ ఉన్నా అన్ని సామాన్లు మనకే తీసుకుపోతాను. వావ్ వావ్, ఎంత అద్భుతంగా ఉంది. ఓకేనా, వెనకనే మనం ఫాలో కావాలి. ఎందుకంటే లాస్ట్ రైడ్ కాబట్టి తొందరగా కావాలని చూస్తాం. ఎత్తులు నడతాను, కింద మిస్ అయితే అక్కడికి వెళ్ళి పడతాం. అక్కడ సరే వెళ్ళాలి. చూసారు, ఇక పారాగ్లైడింగ్ చేసినప్పుడు చూపిస్తాను నేను. మొత్తం జర్నీ ఆడదాకా మీకు కూడా బోర్ కొట్టద్దు కాబట్టి. మస్తు ఉంది. ఓయ్యో, కాలు పెడితే అప్పుడప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కాలు మాత్రం. చూస్తారుగా, అంత అది ఉన్నది. ఎటు చూసినా కూడా బర్ఫే పడుతుంది, అంటే మంచిగా పడుతుంది. ఎటువంటి ఎంజాయ్, మంచి మూమెంట్లు ఎంజాయ్ చేయాలి మరుపోయిన తర్వాత. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ హైట్ నుంచి మనది పారాగ్లైడింగ్ అయితే. అబ్బాయి ఏదన్నా ముందు కాలేద్దామంటే మొత్తం మంచిగా. ఒకసారి ఇక్కడి నుంచి వెదర్ చూడండి, క్లైమేట్ కూడా చూడండి. ఈ వెదర్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో మనం అయితే ఫ్లై అయిపోతాం. ఇప్పుడు వెదర్ చూసారా ఎట్లున్నదో. నాకు టోపీ, దాని మీద టోపీ, అద్దాలు, మళ్ళీ తర్వాత మొత్తం రైడింగ్ చేసారు. వెనక గేరు, మొత్తం బ్యాగ్ కట్టిర్రు. చూస్తున్నారు కదా. వెదర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం మనం. వెదర్ ఒక్కసారి సెట్ అయిందని అంటే రెడీ చేస్తాం. చూస్తున్నారు కదా ఎట్లున్నదో. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో పైన మంచు చిన్న చిన్నగా పడుతుంది. అంటే వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మొత్తం ఫాగ్ వచ్చింది. అసలు ఏ మౌంటైన్స్ కూడా కనిపిస్తలేవు. ఆయన అటు పక్కన మౌంటైన్స్ కూడా కవర్ అవుతుంది. ఒక్కసారి ఫాగ్ క్లియర్ అయిందంటే మనం స్టార్ట్ చేద్దాం. చాలామంది వెయిటింగ్ దాని గురించి. చూస్తారు కదా, అటువైపు కూడా ఎట్టున్నదో, ఇటువైపు కూడా చూడండి. కానీ వెదర్ మాత్రం భలే ఉందబ్బా. కిందికి వెళ్ళి కూడా చూడండి, ఫాగ్ వస్తుంది. మొత్తం చెట్లన్నీ ఫాగ్లో కవర్ అవుతాయి. చూసారుగా
ఏ విధంగా ఉందో. ఎటు చూసిన ఫాగే ఉంది, ఫాగే ఉన్నది డైరెక్ట్. ఈ ఫాగ్ పోతే మనకు మస్తు అంటే నాకు తెలిసి అయితే పోవాలి. ఇది అది పోతేనే మనకు అస్సలైన వ్యూస్ వస్తాయి. కింద చూడొచ్చు మంచి చెట్ల కవర్ అవుతుంది, చెట్లకి వెళ్ళి కూడా. ఓకే, అద్దాలు పెట్టుకొని తీసే వరకు అద్దాలు ఘోరం ఉన్నది. మొత్తం ఫాగే, అసలు ఈడ దారే కనిపిస్తలేదు, మొత్తం ఒక్క మౌంటైన్ కూడా కనిపిస్తలేదు, చుట్టూ ఉన్నాయి. ఘోరంగా అనిపించేది నేనైతే అద్దాలు తీసేవారు. అందుకే ఈ మౌంటైన్స్లో అద్దాలు కంపల్సరీ. అద్దాలు పెట్టుకుంటే ఒకలాగా కనిపిస్తుంది, తీస్తే ఒకలాగా కనిపిస్తుంది. ఇంకోసేపు అయితే మనమే కనిపించాం, ఎందుకంటే చూడొచ్చు ఫాగ్ ఆల్మోస్ట్ మా దగ్గరికి కూడా వచ్చేసింది. చూద్దాం మరి రైడ్ ఎట్లు. మొత్తం మంచి పడుతుంది. చాలామంది క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ రూల్స్ ప్రకారం 1200 అయితే వెదర్ బాగాలేకపోతే కట్ చేసుకుంటారట 4000. చూస్తున్నారు ఎట్లున్నారు వెదర్. ఇప్పుడు సిచ్యువేషన్ చూడొచ్చు, మొత్తం మంచి ఇప్పుడు కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుందా నా షర్ట్ మీద? ఇట్లా పెడితే వస్తుంది, కనిపిస్తుందా? ఇట్లా తాకుతాయి చూడండి. నా డ్రెస్ మీద చూడొచ్చు, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మంచి మొత్తం ఫాగ్ తోటి అసలు ఏం కనిపిస్తుంది చూస్తారు. మొత్తం ఫాగే ఉన్నది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు చూస్తే మీకు కనిపిస్తుంది మంచి. చూస్తున్నారా మొత్తం మంచి పడుతుంది. చూస్తారుగా మొత్తం ఫాగే ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. మొత్తం మంచి చూస్తారుగా, మంచి రైడ్ క్యాన్సల్ అవుతుంది. చాలామంది వెళ్ళిపోయారు, ఒక్కనే మిగిలిన. ఏంటంటే కొద్దిగా ఛాన్స్ ఉన్నా కూడా మళ్ళీ చేద్దామని పారాగ్లైడింగ్, కానీ ఏ ఛాన్స్ లేదట, వెళ్ళిపోతాను మనం కూడా. క్యాన్సిల్ అయిపోయింది ఫాగ్ వల్ల, మొత్తం ఫాగ్ వచ్చి ఎగరలేకపోతాను, అందుకే క్యాన్సిల్ చేసారు. కానీ ఘోరంగా ఉన్నది వెదర్ మాత్రం, ఎక్స్ట్రీమ్. చూస్తారుగా మంచి పడుతుంది, మొత్తం మంచి. కొద్దిగా కూడా ఛాన్స్ ఉన్నా కూడా మనకు మంచిగా ఉండు, కానీ మంచి పడడం వల్ల క్యాన్సల్ అయింది. మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు, భలే ఉంది మంచి. అయితే అమ్మా పోతాను, ఎందుకంటే వెయిట్ చేసినాను నేను లాస్ట్ దాకా, కానీ ఇక ఇదే రోప్ వేనే క్లోజ్ అవుతుంది కాబట్టి పోతాను. చూస్తాను ఎట్టున్నదో, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తాం, లేకుండా లేదు. ఓకే వెళ్దాం పదండి. మొత్తం మంచి ఎట్టి చూసినా కూడా. మొత్తం మంచి పడుతుంది, మంచి కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం మనం ఇవాళైతే. చూస్తారుగా ఎప్పుడు సందో ఉండే మంచి పడుతుంటే చూడాలని, కానీ నాకే వరకు మొత్తం మంచులే ఇక వీడియో అవుతుందని కదా బ్రో. మంచులు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఈసారి తట్టుకోలేకపోతాను. చూస్తారుగా మొత్తం మంచి, ఎవరైనా లెన్స్ కూడా మొత్తం కవర్ అవుతాను మంచి. నా గోప్రో కూడా గడ్డ కడతాను తెలుసా, మీకు చెప్తే పరిచయం అవుతారు. అంత ఫాగ్ మంచి పడుతుంది, గోప్రో చుట్టూ గడ్డ కడతాను. బ్రో చూసినా గోప్రో చుట్టూ గడ్డ, లిటరల్లీ చేతి మాత్రం నొప్పుతాను ఘోరంగా, మస్తు నొప్పిలేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం లోపలికి వెళ్దాం. మా ట్యాక్సీ గురించి వీడియో చెప్తాను. మంచి వాడు అంటే అదృష్టం అనుకోవాలి, చాలా రేర్ అట ఈ మధ్యకాలంలో. భలే ఉంది కదా ఈవినింగ్ వ్యూ మనాలి.
ఏమన్నా లైట్లు పెరుగుతాంటే ఇంకా మస్తు ఉంటాయి లైటింగ్స్తో. ఇలా నైట్ తిరుగుదాం మాల్ రోడ్.